హాయ్ ఫ్రెండ్స్, మన విలేజ్ డిజిటల్ అనే ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క మన విలేజ్ డిజిటల్ అనే ఛానల్ విలేజ్ నుంచి డిజిటల్ ప్రపంచం వైపు ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఛానల్. ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేమిటి అంటే యూట్యూబ్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ యూట్యూబ్ వల్ల కలిగే లాభాలు ఏంటో మనం మాట్లాడుకున్నాం. స్కిల్స్ ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, అదేవిధంగా ఏఏ టూల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకోవచ్చు, కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవచ్చు, పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ లో ఎలా మాట్లాడాలనే కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకోవడానికి యూత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది యూట్యూబ్ లో వీడియో చూసి గౌట్ ఉద్యోగాలకు కూడా ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్లికేషన్స్ అప్లై చేసుకోవాలనుకున్న, జాబ్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవాలన్నా సరే యూట్యూబ్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా యాప్టిట్యూడ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, మన రెజ్యూమ్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనం ఒక్కచోటే ఇవన్నీ నేర్చుకోవడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొత్త బిజినెస్ ఐడియాస్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ స్కిల్స్. ఏదైనా సరే చాలా మంది కంటెంట్ అనేది ఇక్కడ మనకి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. దాన్ని చూసి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి చాలా మంచి కంటెంట్ అనేది నేర్చుకోవచ్చు. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా చాలా మంది పెట్టడం జరిగింది. దీన్ని ఉపయోగించుకుని మనం చాలా వరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడే కాన్సెప్ట్. యూట్యూబ్లో మనం ఓన్లీ వీడియోని స్క్రోల్ చేయడానికే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ ఈ యూట్యూబ్ను ఉపయోగించుకొని కొన్ని వందల మంది లక్షల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో ఉన్నటువంటి కంటెంట్ని ఉపయోగించుకొని క్రియేటర్స్ అవుతున్నారు, అదేవిధంగా ఎడిటర్స్ అవుతున్నారు. దానితో పాటు కొంతమంది బిజినెస్ని బూస్ట్ చేసుకుంటున్నారు, కొంతమంది యాడ్స్ని ఎలా వేయాలి అనేది చూస్తున్నారు. ఇట్లా దీన్ని ఉపయోగించుకొని రకరకాలుగా మనం డిజిటల్ ప్రపంచం వైపు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకొని కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని మనం ఫ్యూచర్లో గ్రోత్ అవ్వాలి అంటే ఎలా? మనం యాడ్ రెవెన్యూను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించవచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించవచ్చు. అదేవిధంగా మనం నెక్స్ట్ ప్రమోషన్స్కి చేసుకొని అమౌంట్ సంపాదిస్తారు. కొంతమంది బేసిక్ లెవెల్లో కోర్స్ చెప్తారు, కొన్ని కోర్సెస్, దాన్ని తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లోకి రావాలి అన్న చిన్న బేసిక్ చెప్పేసి అడ్వాన్స్డ్ లెవెల్లో కోర్స్ అలా కూడా డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఇన్ని సోర్సెస్ అనే ఉన్నాయి. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని ఫ్రీగా అవతలకు అందించాలనే ఉద్దేశంతో కూడా ఈ ఛానల్ పెట్టి ఛానల్లో కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి మనకు యూట్యూబ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మళ్ళీ జాయిన్ అని మీరు చూస్తుంటారు కదా, మెంబర్షిప్ ద్వారా కూడా మనం అమౌంట్ అనేది సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా మనం యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నా, మనం ఎలా పెట్టాలి అనేది డౌట్స్ ఉన్న వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. కన్సిస్టెన్సీగా మనం వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఒక రోజుకి కాకపోయినా ఒక రోజుకైనా సరే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మనం భయపడుతూ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏదైనా సరే మనం చేస్తున్న కంటెంట్ కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళేలాగా చేయాలి. ఆ చేసే కాన్సెప్ట్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. అలా మనం కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే కనుక మన ఛానల్ అనేది కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది. విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఛానల్ పెట్టాలని ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మీరు దేని మీద కాన్సెప్ట్ ఎంచుకోవాలనుకుంటున్నారు. చూడండి, చిన్న కొంతమంది పొయ్యి మీద వంట వండే ఛానల్స్ చూస్తుంటారు, కొంతమంది ట్రావెలర్స్ని చూస్తుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఒక కంటెంట్ని పట్టుకుంటున్నారు, ఆ కంటెంట్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. వాళ్ళేంటి కంటిన్యూగా వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏమి డైవర్ట్ అయిపోయి మధ్యలో ఛానల్ ఆపేయటం కానీ అలాంటివి ఏమి చేయట్లా. సో మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక, లేదా కొంతమంది ఏం చేస్తారో తెలుసా, నేను ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర కెమెరా కొన్న తర్వాత లేకపోతే అంత సెటప్ అయిన తర్వాత మాత్రమే నేను ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అనుకుని చాలా మంది అనుకుంటారు. అట్లా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఛానల్ పెట్టాలనుకుంటే స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉంటే చాలు. మన దగ్గర కరెక్ట్గా స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని కూడా మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు పెద్ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్లే ఉండాలి మనం ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే
అలా ఏం లేదు, మనం పెట్టే కంటెంట్ ప్రాపర్గా చేసేటప్పుడే మంచిగా చేసుకోగలిగితే బాగా ఎడిటింగ్ కూడా చేయాల్సిన అవసరం చాలా నీట్గా జస్ట్ మనం చిన్న ఏమైనా మిస్టేక్లు ఏమైనా మాట్లాడి కట్ చేసేసుకొని దానికి మనకి ముందు వెనక మన ఇంట్రో అప్లోడ్ చేసేసుకొని మనం వీడియో అప్లోడ్ చేసేసుకుంటే మన కంటెంట్ అనేది కంటిన్యూగా ఒక మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది సక్సెస్ అయిపోతుంది. మన ఛానల్ ఉపయోగించుకొని మనకి ఏదైనా బిజినెస్ ఉన్నట్లయితే కనుక మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి కూడా మన ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన ఛానల్ని యూజ్ చేసుకొని మనం మన బిజినెస్ ని గ్రో చేసుకోవడం ద్వారా ఇన్కమ్ సోర్స్ కూడా మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి మనం బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం ఏంటంటే, ఒక వీడియో 5 సంవత్సరాల తర్వాత కూడా మనకి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది అనమాట. అంటే ఒక వీడియో చేసి మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తే మన ఛానల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తుంటే అది సక్సెస్ అయిన తర్వాత మనకి కంటిన్యూగా అమౌంట్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. మన ఛానల్ ఎవరో ఒకరు చూస్తున్నట్లు మనకి వ్యూవర్షిప్ వస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మనకి ఎర్నింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం అమౌంట్ అనేది సంపాదించడానికి చాలా అవకాశం ఉంది. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.